జగన్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా లేదంటే ఏదైనా పర్యటనకి వెళ్ళినా జనాలతో మాట్లాడేటప్పుడు జస్ట్ కొన్ని రోజులే కొన్ని సంవత్సరాలే మళ్ళీ మేము వచ్చేస్తున్నాం, అప్పుడు మా తడాకా చూపిస్తాం, అప్పుడు రప్ప రప్ప అని కూడా రీసెంట్గా మాట కూడా అన్నారు. సో ఇలాంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు, మిమ్మల్ని అస్సలు రానివ్వను, ఆ ఛాన్సే ఆశ పెట్టుకోవద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఈ ఏపీ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అంటున్నారంటే ఇంక ఇప్పుడు ఆల్రెడీ 1 year 1.5 year అయిపోతుంది. సో మహా అంటే ఒక 3 years 3.5 year. సో ఈ 3 yearsలో ఏమైనా చేంజ్ అవ్వబోతుందని మీరు అంటున్నారా, లేదంటే కూటమి ప్రభుత్వమే మళ్ళీ రాబోతుంది? ఖచ్చితంగా 2029లో కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఈ పనులు మొదలుపెట్టి చేస్తున్నాడు అనుకున్నప్పుడు మధ్యలో ఆపిచ్చేశారు జగన్ గారిని గెలిపించుకుని. సో 2014 నుంచి 19 వరకు మంచిగా ఏదో అభివృద్ధి జరుగుతుంది, ఒక లైన్లో వెళ్తున్నప్పుడు చూసుకోవాలంటే అమరావతి చూసుకోవచ్చు, అలా ఒక స్కేల్ లెగుస్తున్నప్పుడు పడేలాగా చేశారు అనమాట. అంటే ఈ జనాల మైండ్ సెట్ అట్లా ఉంది, ఒకసారి ఆడు కావాలి, ఒకసారి ఈడు కావాలి, ఒకసారి ఆడు కావాలి, ఒకసారి ఈడి ఛాన్స్ ఇద్దాం. జనాల మైండ్ సెట్ బాగున్నంత వరకు కూడా ఎవరు కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు అనమాట ఖచ్చితంగా. సో ఈసారన్నా బుద్ధి తెచ్చుకుని జనాలు మరొకసారి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తే, సో జనసేనకి ఎన్ని సీట్లు, తెలుగుదేశంకి ఎన్ని సీట్లు అని వాళ్ళు తేల్చుకుంటారు. బట్ ఇద్దరు కూడా ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్ళు, ప్రజల సేఫ్టీ కోరుకునే ప్రభుత్వాలు. సో వాళ్ళకి ఏమన్నా ఇంటీరియర్గా ఉండొచ్చు, అది బయటకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో సీట్ల రాజకీయాలు ప్రతి ఫ్యామిలీలో ఉన్నట్టు ప్రతి పార్టీలో ఉంటాయి, అది ఎందుకంటే నాయకులకు అండర్స్టాండింగ్ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్లో వెళ్తున్నారు, వాళ్ళు 20 ఉన్నాయి, రేపు 40 రావచ్చు, ఎల్లుండి 140 రావచ్చు, అది చెప్పలేం కదా. సో స్టెప్ బై స్టెప్ ఆయన ప్రయత్నంతో వెళ్తున్నారు. జస్ట్ ఆయన మాటకి ఏకీభవించి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనతో సమర్థిస్తే చాలు, ఇంకా ఆయనకు అదే ఆయనకి విజయం, కొండంత విజయం అనమాట. సో ఆయన ఏదో ఇవాళ అడగలేకపోయాడు నోరు తెరిచి అనుకుంటే కనుక పొరపాటే. సో ఆయన ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు, వెళ్ళనివ్వండి. సో ఆయన ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు, ఆయనకి జన సైనికులు తప్ప ఎవరో పెద్దగా అండబలం లేదు, ఇది లేదు. సో అమ్మ సపోర్ట్ కానీ ఎవరో ఒకరి సపోర్ట్ కానీ తీసుకోడు, ఏ హీరో సపోర్ట్ కానీ ఏ దేశ నాయకుల సపోర్ట్ కానీ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు కూడా ఇంకా కావాలంటే తుఫాన్ అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ ఇస్తా అన్నారు. సో అది టైం చూసి ఎప్పుడు వాడుకుంటారు అనేది ఆయన సమయస్ఫూర్తి బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే జగన్ అనే వ్యక్తిని ఖచ్చితంగా రానివ్వను, 2029లో వస్తాం అనుకుంటున్నారేమో, కళ్ళగా అంటున్నారేమో. ఎవరైతే కొంతమంది ప్లకార్డులు హ్యాండ్ ఫ్రేమ్స్ పట్టుకుని రప్ప నరుకుతాం, జగన్ అన్న జోలికి రావద్దు, నరికేస్తాం, చంపేస్తాం. సో ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో వీళ్ళందరూ పుట్టక ముందే ఆ డైలాగులు చెప్పేశారు, రే నందా నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ కొడతా నరుకుతా అని ఆయన ఎప్పుడో చెప్పేశారు. ఈ రోజు వచ్చి కొత్తగా జగన్ గారు కూడా ఏదో అల్లు అర్జున్ గారు వాళ్ళ పార్టీకి మేలు చేశారనేమో ఆయన డైలాగ్ చెప్పి రుణం తెచ్చుకున్నట్టున్నాడు, రప్ప అని చెప్పి. సో ఏంటంటే ఆయన సినిమాలు చూస్తాడు, అందరూ తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో తేల్చుకుని మాట్లాడుకుని గొడవలు పడి 10 ఏళ్ళ నుంచి నలిగి వచ్చిన వ్యక్తి. సో ఖచ్చితంగా ఈ రోజు వచ్చి సినిమా డైలాగులు చెప్పి ఆకట్టుకుంటానంటే కష్టం అనమాట. సో అదేంటంటే హింసకు దారి వేస్తుంది. సో ఖచ్చితంగా వాడు రప్పా నరుగుతానంటే రేపు గవర్నమెంట్ వచ్చినాక నరుగుతామని క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళని తెప్పిస్తే ఇటు టీడీపీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా ఇతర పార్టీలు నార్మల్ న్యూట్రల్ జనాలకైనా సేఫ్టీ ఏముంది వాళ్ళ వల్ల. సో క్లియర్గా చెప్తున్నారు, జగన్ వస్తే మళ్ళీ మేము నరుకుతాం, మళ్ళీ మేము హింసా రాజకీయాలు చేస్తామని చెప్పి. సో అది ఖచ్చితంగా ఎవరో యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళని ఇక్కడ ఈ పాయింట్లో తుడిచిపెట్టేస్తే మన దగ్గర ఏంటంటే ఇంట్లో చిన్న పురుగు వస్తుందంటే మొదట్లో తుంచేయాలి. సో ఏదన్నా కలుపు మొక్క అయినా మొదట్లో పెరగకుండా వ్యాపించకుండా ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడే తుడిచేసేయాలన్నమాట. మళ్ళీ వాళ్ళకి స్కోప్ ఇచ్చి వాళ్ళకి ప్రచారాలు సింపతీలు ఇవన్నీ ఇచ్చే కన్నా ఇక్కడే మొదట్లోనే వేరుతో సహా నరికేస్తే నెక్స్ట్ టర్మ్ అనేది ఆలోచన కూడా రాకూడదు వాళ్ళకి, అట్లా చేయాలన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అతని పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, హోంమంత్రి గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా ఆయన పైన ఎటువంటి ఇది జరగలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదు. అదే మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇన్స్టెంట్గా పోలీసులు రంగంలో దిగారు, కోర్టులు హడావుడిగా అయిపోయింది అంతా. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఆయన ఏదో బయటకు వచ్చాడు కానీ సో ఆ గిల్ట్ ఇప్పటికీ ఆయన మనసులో ఉంది, నేను చేశాను. ఇక్కడ జగన్ రెడ్డి గారు అంటే ఆ గిల్ట్ లేదు, అరే నా వల్ల చనిపోయారే అసలు ఏమాత్రం లేదు, రేపు ఇంకో శవం వస్తే దాని దగ్గర కూడా వెళ్తాడు ప్రచారం చేసుకుంటా. సో ఆ గిల్ట్ లేని మనిషిని, అలాంటి నెగిటివ్ మనిషిని, అలాంటి సైకో మనిషిని మొదట్లో తుంచేస్తే సో ఇంకా వాళ్ళకి అవతల అంటే అతని నాయకుడిని దెబ్బ కొడితేనే కార్యకర్తలు మెంటల్గా వీక్ అయిపోతారు అనమాట. సో ఆ పని చేయాలి. సో వాళ్ళు లేదంటే ఇట్లా ఫ్రేమ్స్ పట్టుకుని నరుకుతాం, చంపుతాం, మేమేరా మిమ్మల్ని ఆపేది, ఇలాంటి డైలాగులు వేసుకుని ఏదో వాళ్ళకేదో ఒక హీరోయిజం అన్నలాగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళని పర్టికులర్గా పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి, ఆన్ ద స్పాట్లో అటువంటి దించిచ్చేయడం. సో వాళ్ళు ఓకే, నువ్వు జగన్ వస్తే పూలయ్యి తప్పులేదు, నీకు ఇష్టం, నేను ఎవరు కాదంటారు.
కానీ నువ్వేంటంటే హింసనకి ప్రేరేపించే విధంగా నువ్వు చేస్తున్నావు అంటే అది ఖచ్చితంగా తప్పు అనమాట. సో జై జగన్ అని పెట్టుకో, ఎవరు తప్పు అనుకోరు, జై ఇదనుకో పెట్టుకో, ఎవరు కాదంటారు. కానీ నువ్వు ఇలాంటి హింసను ప్రేరేపించే ఇలాగ ప్లకార్డులు పట్టుకుంటా నీ నాయకుడే చెప్తున్నాడు కదా నువ్వు ఆ డైలాగులు రాసావంటే ఖచ్చితంగా ఇంకా కార్యకర్తల్ని వాళ్ళని ప్రోత్సహించినట్టే తప్ప అదే ఈసారి ఓటమి కూడా కాదు, ఈసారి జీరోలోకి వెళ్ళిపోతారు మంచి ఖచ్చితంగా ఇదే కానీ చేశారంటే. సో జనం అంత పిచ్చోళ్ళు కాదు ఖచ్చితంగా. సో వాళ్ళు ఏ టైంలో ఎలా ఉండాలని జనాలకు కూడా తెలుసు. కాకపోతే ఈసారి కొంచెం ఆలోచించి ఓటేస్తే మంచిది. ఎవరు ప్రభుత్వంలో బాగుంది, ఎవరు మంచి చేస్తున్నారు, మన వీధికి రోడ్లు వేసింది ఎవడు. నేను గత 5 సంవత్సరాల్లో అయితే జగన్ ప్రభుత్వంలో మా ఊర్లో రోడ్లే చూసా, మొత్తం నలిగిపోయి ఆ సంక్రాంతికి ఏదన్నా హడావుడి ఉన్నప్పుడు మాత్రం లైట్గా ప్యాచీలు వేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ కూర్చుంది రోడ్ల పైన. సో చాలా అద్భుతంగా రోడ్డు అనేది చాలా నీట్గా ప్రయాణించడానికి సౌకర్యంగా వేశారు. సో మళ్ళీ పోయినా కూడా ప్యాచ్ వర్కులు కాకుండా మంచి రోడ్లే వేస్తారు ఈ ప్రభుత్వం వాళ్ళు. సో నీటి సరఫరా లేని వాళ్ళకి నీటి సరఫరా ఇచ్చారు. ఇసుక క్వారీలన్నీ చక్కగా నీట్గా ఓపెన్గా జరుగుతాయి. అంతకుముందు క్వారీల్లోకి జనం వెళ్ళడానికి లేదు, ఏం జరుగుతుందో తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్ వేసుకుని మీరన్నా వెళ్ళొచ్చు, నేనన్నా వెళ్ళొచ్చు, లారీ వేసుకుని ఆయన వెళ్ళచ్చు, ఎవరన్నా వెళ్ళొచ్చు. సో అలా ఉందన్నమాట. ఈ ప్రభుత్వం ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చేస్తుంది ప్రతి పని. సో ఉన్న బడ్జెట్లోనే చేస్తున్నారు పాపం. దానికి కూడా వాళ్ళు చెప్పారు అప్పులు ఉంది, కట్టాలి, వచ్చే బడ్జెట్ అంతా అప్పుకు సరిపోతుంది. సో మళ్ళీ కొత్త అప్పు తీసుకోవాలి. సో ఇదంతా ఈ రొటేషన్ అంతా చంద్రబాబు గారు నలిగి ఉన్నారు కాబట్టి ఆయన తెలుసు అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలని చెప్పి. సో ఖచ్చితంగా 2029లో కూడా వచ్చేది కూటమి ప్రభుత్వమే.